అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏపీ హిస్టరీ సిలబస్ని ఈ పార్ట్ 1తో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రులు నివసించే దేశం కాబట్టి ఆంధ్రదేశం అనే పేరు వచ్చింది. పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు, శాసనాలు, విదేశీయుల రచనలో కూడా ఆంధ్రజాతి ప్రస్తావనలు ఉన్నాయి. బౌద్ధ జాతక కథల్లో ఆంధ్ర ప్రాంతాన్ని మంజరదేశం, వజ్రదేశం, నాగభూమిగా పేర్కొన్నారు. ప్రాచీన ఆంధ్రదేశంలోని కృష్ణా, గోదావరి మైదానాలను నాగభూములు అని టాల్మీ తన జాగ్రఫీ ఏ గైడ్ టు జాగ్రఫీ గ్రంథంలో ప్రస్తావించారు. గుంటుపల్లి గుహాలయ శాసనాలు అదే ప్రాంతాన్ని మహానాగ పర్వతంగా పేర్కొన్నాయి. ఆంధ్ర అనే పదాన్ని జాతిపరంగా, దేశపరంగా, భాషపరంగా అనేక రచనలు పేర్కొన్నాయి. మనుస్మృతి, భరతుని నాట్యశాస్త్రం, వ్యాసుని మహాభారతం, కవలయమాల లాంటి